సముద్రం దాటి బతకమంటున్న మత్స్యకారులు, జీవనోపాధికి గండు కొడుతున్న పరిశ్రమలు, సీఎం డిప్యూటీ సీఎం వచ్చే వరకు మేము వెనక్కి అడుగేయమంటూ సాగుతున్న ఉద్యమం ఇప్పుడు ఉప్పాడ బీచ్ రోడ్డును దిగ్బంధం చేసింది. ఇది కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాసుకుంటున్న మత్స్యకారుల నిస్సహాయత కథ కాదు, ఇది తమ హక్కుల కోసం తల్లడిల్లుతున్న ప్రజల పోరాట గాథ. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం యుద్ధ భూమిగా మారింది. ఉప్పాడ, మూలపేట, కోనపాపేట తీర గ్రామాల్లో వేలాది మంది మత్స్యకారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. కాలుష్యంపై ఉద్యమం, జీవనాధారాన్ని కాపాడుకునే పోరాటం ఇది. దివీస్, అరబిందో వంటి భారీ పరిశ్రమలు విడుదల చేస్తున్న కలుషిత జలాల వల్ల మత్స్య సంపద అంతరించిపోతోంది. జీవనాధారంగా మారిన సముద్రం ఇప్పుడు విషపు నీటిలో మునుగుతోంది. ఉప్పాడ బీచ్ రోడ్లో రెండో రోజు కూడా మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. కుటుంబ సమేతంగా వేలాది మంది రోడ్డెక్కారు. దివీస్, అరబిందో పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత జలాల వల్ల చేపలు కనుమరుగవుతున్నాయని, జీవనం ప్రమాదంలో పడిందని వాపోతున్నారు. అధికారుల హామీలు అసంతృప్తికరంగా ఉన్నాయని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ రసాయనాలు వాళ్ళు సముద్రంలోకి డైరెక్ట్గా పంపించేయడం వల్ల మనకు తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామండి. ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మాకు గుంపుడువారం, యానం నియోజకవర్గాల్లోని మల్లాడి కృష్ణారావు గారు, పొన్నాడు సతీష్ గారు వాళ్ళు చేసిన ధర్నాలు కారణంగా అయితేనే, వాళ్ళ ఉద్యమాల కారణంగా అయితేనే ఆ మత్స్యకారులకు అందరికీ నెల 11,500 వృత్తి ఇస్తున్నారండి ఓఎన్జీసీ రిలయన్స్ వారు. అలాగే మాకు ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న తీర గ్రామాలైన మూలపేట, ఉప్పాడ, అమీనాబాద్, కోనపాపేట ఈ గ్రామాల్లోని మత్స్యకారులందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఆ రకమైన నెలకు 11,500 వృత్తి ప్యాకేజీ ప్రకటించాలని కోరుచున్నామండి. ప్యాకేజీని ఇప్పిస్తున్నాను. అదేవిధంగా మాకు కూడా ప్యాకేజీ ఈ కంపెనీల్లోని 20% యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంపై విరమించుకుంటున్నామంటే, ఈ ఉద్యమాన్ని ఈ విధంగా కొడుకు ఆదలబాద్తో తెలియపరుచుకుంటున్నామండి. దీనికి పరిష్కారం త్వరగా చేస్తారని, లేని పక్షంలో ఇదే ఉద్యమం ఇక తీవ్ర స్థాయిలో వెళ్తారని వ్యక్తించుకుంటున్నాం. మూలపేట మత్స్యకార నాయకులు, ప్రజలు ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. ఎందుచేతంటే సారు, గత 5 సంవత్సరాల నుండి ఆ సముద్రంలో మత్స్య సంపద దినదినము రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. తద్వారా నేటు ఈ సంవత్సరం అయితే పీక్ స్థాయికి చేరుకుంది. అంటే సముద్రంలో వేటకు వెళ్ళి ఒక 10,000, 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ 100 రూపాయల చేపలు సంపాదించలేని స్థితికి సముద్రం అయిపోయింది. అంటే మత్స్య సంపద సంవత్సరానికి తగ్గిపోతూ మత్స్యకారుల యొక్క జీవన వృద్ధి దారుణంగా తయారైపోయింది. కాబట్టి ఈ విషయంలో ఎందుకు చెప్తున్నాం అంటే సార్, ఈ చుట్టూ కూడా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటి. రెండోది, మేము ఎంత టెక్నాలజీగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వలలు వేసినా వేటాడినా కానీ 10 రూపాయల చేపలు చంపలేని తీవ్ర స్థితిలో ఉన్నదంటే దాన్ని బట్టి సముద్రం ఎంత ఎండిపోయి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మా ప్రజలందరూ కూడా ఇప్పటికీ అప్పుల పాలైపోయారు సార్. ఇప్పటికే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు సార్, ఇక్కడ బ్రతకలేక వలస వెళ్ళిపోతున్నారు సార్. కాబట్టి మా మత్స్యకారులందరూ ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎలాగైతే యానం, ఉమ్మడి వారికి సంబంధించిన ఆ గ్రామాలలో ప్రతి మత్స్యకారుడికి నెలకు 11,500 ఎలాగైతే ఇస్తున్నారో, అదేవిధంగా మా తీర ప్రాంత గ్రామాలైన ఉప్పాడ, అమీనాబాదు, కోనపాపేట, మూలపేట ఈ గ్రామాలలో ప్రతి మత్స్యకారుడికి కూడా 11,500 రూపాయలు ఇవ్వాలని మేము అందరూ కూడా మా మత్స్యకారులందరూ తెలియజేసుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ సాగిలి షణ్మోహన్ మత్స్యకారులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసి అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు వెతుకుతున్నట్టు తెలిపారు.
కానీ మత్స్యకారులు డిప్యూటీ సీఎం వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాను. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తాను. ఇది ఆయన ఈరోజు అంటే మన పిల్లలు ఎవరుంటే స్మార్ట్ ఫోన్ ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఆయన మాటగా నేను ఇవాళ చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చింది. 5 లక్షలు 15వ తేదీ లోపల అక్టోబర్ 15 లోపల పడుతుంది. దయచేసి ఇది నా మాటగా నా హామీగా మీ అందరి ముందు చెప్తున్నాను. అది 80% చేయిస్తాను. నేను మీ దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఆ చెక్కులు పంపిణీ చేస్తాను. ఆ రోజు మళ్ళీ మాట్లాడతాను. ఓకే. సో దయచేసి నా వైపు నుంచి ఆఖరిగా నేను ఒకటి చెప్పదలుచుకుందంటే, ఇక్కడ చాలా గ్రామాల నుంచి వచ్చారు మన మత్స్యకార సోదరులు, చాలా గ్రామాల నుంచి వచ్చారు. ఉప్పాడ నుంచి మాయాపట్నం, సూరాడపేట, మూలపేట, అమీనాబాద్, సుబ్బంపేట, కొత్తపట్నం, రంగంపేట, కోనపాపంపేట, ఇంకా నాకు తెలిసి ఇంకా పక్కన విలేజెస్ కూడా వచ్చున్నారు. యాక్చువల్ నేను చూశాను. నేను చాలా మంది నాకు కొన్ని తెలిసిన ఫేస్లు ఉన్నాయి, కొన్ని తెలియని మొక్కలు. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. మా వైపు పోలవరం నుంచి కూడా వచ్చారు. పోలవరం నుంచి నేమం పోలవరం నుంచి కూడా వచ్చారు. సో దయచేసి అన్ని ఊర్ల మత్స్యకార సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఒకటి, దయచేసి బయట వాళ్ళు చెప్పే మాటలు విని అపోహలకు పోయి మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదన్న అదొక్క రీజన్తో ఈరోజు వచ్చారనుకుంటాను. అంతేనా? మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది నాకు తెలిసిన ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు 30 ఏళ్ల నుంచి రకరకాల పనులు చేసి ఊర్లు ఉండాలి కదా, మనకు ఫస్ట్ పనులు ఉండాలంటే. సో ఊర్లు కాపాడే పని మీద ఇంత శ్రమ పెట్టిన వాళ్ళం ఈ పని మీద మేము ఆలోచించలేదని మీరు ఎలా అనుకుంటారు? సో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పాడ తీర ప్రాంతానికి గోడ గురించి అయితే ఎంత శ్రమ పెడుతున్నామో అంతకు 2 ఇంతలు దీని మీద శ్రమ పెడతాము. ఎట్టి పరిస్థితుల్లో మీరే ఆ కార్యక్రమం కూడా చూస్తారు. కొన్ని అంటే ఇది 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈరోజు ఒక్క రోజులో నేను డెసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మీ పరిష్కారం చూపలేని సమస్య. సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ అసెంబ్లీ అయిపోతూనే ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ సమస్యకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. అది మీరు కూడా చూస్తారు. ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ పట్టుకొని వస్తూ ఉంటారు మా నాయకులు కూడా. మొన్న ఉప్పాడ బన్ రోడ్ ఒకటి ఆల్మోస్ట్ 6-7 నెలల నుంచి అడుగుతున్నారు. ఫైనల్గా మనం ఒక 40 లక్షలతో మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అది కూడా మనం పని ప్రారంభించాం. కొంచెం ఏదో అలా పోర్ట్ మీద ఉంది, కొంచెం తగ్గిన తర్వాత స్టార్ట్ చేయడం కొంచెం చూసుకొని చేయాలి. హార్బర్లో, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో. సో అలాగా నా వైపు నుంచి నేను చేయగలిగేది ఏదైనా నేను ఇక్కడ నుంచి మీరు ఒక 40 నిమిషాలు కలెక్టరేట్కి వస్తే ఏ రోజైనా 1 గంటకి నేను ఉంటాను. దయచేసి స్వేచ్ఛగా రావాలి, నన్ను అడగాలి.